వాళ్ళ అమ్మ విజయవాడలో ఉండిద్దంట సార్. ఆమె కూడా పుట్టుపోగల బ్యాచ్. ఇంకా తర్వాత నేను అరిసేసరికి ఇంకా తీసుకొని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు సార్. వెళ్ళిపోతుంటే నేను తిట్టినాక నాకు సంబంధం అని చెప్పి కొట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాను, మొహం మీద దెబ్బలు అయ్యాయి వాళ్ళ డాడీ. ఇంకా తర్వాత నాకు జాలి కడిగి నేను తీసుకొచ్చా సార్. నిజమైతే ఇది సార్, మీరే చేయాలంటే చేయండి, లేకపోతే మీరు ఏదైనా శిక్ష ఇద్దామన్నా దానికి సిద్ధమని నేను. అందరికీ నమస్కారం. ఈ రోజు రాత్రి 9 గంటల సమయంలో రాజారావు అనేటువంటి టిఫిన్ కొట్టు నడుపుకునేటువంటి ఒక కుర్రాడు సుమారు 1.5 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి బాబుని పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి అక్కడ ఉదయం పూట ఎవరో వదిలేస్తే ఇప్పుడు దాకా సంరక్షించి ఎవరైనా వస్తారేమో అని వెయిట్ చేశాను సార్. ఎవరు రాకపోయేటప్పటికి ఇప్పుడు మీకు తదుపరి చర్యను బట్టి మీకు అప్పచెప్తున్నానని మాకు బాబుని హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరిగింది. రాబడిన మాకు తెలిసినంత సమాచారం మేరకు ఆ ఎడ్లలింగయ్య కాలనీ అటువైపు తిరిగితే ఇక్కడ లక్ష్మి అనే ఒక ఆవిడ, నాకు తెలిసిన యేసు అనే అతని కుమారుడు సార్, నాకైతే తెలుసు అని చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఈమెను అడిగితే పూర్వపరాలు ప్రస్తుతానికి నాకు అంతవరకే సమాచారం తెలుసు. వాళ్ళ భార్య కూడా ఎవరో తెలియదు. యేసు అనే అతను రైల్వే ప్లాట్ఫామ్ మీద తిరుగుతూ ఉంటాడు సార్, అంతవరకు నాకు తెలుసు అని చెప్తుంది. ఈ నైట్ అంతా తిరిగి యేసుని క్యాచ్ చేసి తర్వాత ఈ బాబుని యేసు కూడా నిర్లక్ష్యంగా చూస్తున్నాడుగా తెలుస్తుంది. అదేవిధంగా యేసు దగ్గర ఇంకో సన్ను కూడా ఉన్నాడంట. అతను కూడా ఆ బాబు విషయంలో కూడా కేర్లెస్ గా ఉంటాడని తెలుస్తా ఉంది. కాబట్టి ICDS వారిని పిలిపించి ప్రస్తుతానికి బాబుని వాళ్ళకి సంరక్షణ మొత్తం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి యేసు అనే అతన్ని పట్టుకొని, వీళ్ళు చేసింది ఏదైనా నేరపూరితమైన చర్య అయితే సభ్య సమాజం తలదించుకునే విధంగా అనిపిస్తూ ఉంది. కొద్దిగా సమాచారం ఇప్పుడు దాకా వచ్చింది. దాన్ని బట్టి తప్పనిసరిగా క్రిమినల్ యాక్షన్ తీసుకొని ఇందులో నేరపూరితమైన చర్య కానీ ఉంటే తప్పనిసరిగా జైలుకి పంపించేటువంటి చర్య కూడా చేస్తుంది.